హలో! బావ చెప్పు బావ. రా జఫా ఏం చేస్తున్నావు? ఏముంది ఇంకో పొలాల గట్టు మీద తిరుగుతున్నాను, వ్యవసాయం స్టార్ట్ చేద్దామని. అరేయ్! అరేయ్! నువ్వు వ్యవసాయం చేసే మొహమేనా నీది? నీ ఒళ్ళు నువ్వు ఎప్పుడైనా కడుక్కుంటావా నువ్వు? ఏదైనా జాబ్ చేసి మొహం అనేది ఏదో పాస్ పైన పొల్లు వేసుకుని ఏయ్! నువ్వు చేయట్లేదా? నువ్వు ఇదే అంతే. నువ్వు డిగ్నిఫైడ్‌గా మాట్లాడు. నువ్వు అర్థమవుతుందా? నువ్వు డిగ్రీ లెస్గా మాట్లాడతావు ఏంటి? నేను నువ్వు ఎలా జాబ్ మాట్లాడుతున్నావు? నేను నన్ను జాబ్ నుంచి ఆళ్ళు పీకేయలేదు. నేను ఆ, మానేసాను. నాకు రాయడం అంటే ఇష్టం. స్టోరీలు రాద్దాం అని చెప్పి ఒక గొప్ప ఆలోచన వచ్చింది నాకు. ఒరే నిన్ను ఎందుకు బీగేశారో మాకు తెలుసు. సిస్టమ్కే కరెంట్ పోతే పవర్ బ్యాంక్ అడిగావా? పవర్ బ్యాంక్ పెట్టుకుని వర్క్ చేస్తానని. ఏ ఎవడన్నా పవర్ బ్యాంక్ అడుగుతాడ్రా ఏలు ఏయ్! ముద్దన్నా కొడక. ఈ ఎవడన్నా పవర్ బ్యాంక్ అడిగితే నీ బుర్రుందా? ఉందా మాకు తెలిసిందిరా. దొమ్మరేదవా? మాకు తెలిసిందిరా పనికిమాలోడు, మాకు తెలిసింది అంతానే. తలలో ఎందుకు పీకినట్టు పీకి పాడేశారంటగా నిన్ను. ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావేంట్రా? మళ్ళీ 4 లక్షలు బొక్క మా ఆయనకి వడ్డీకి తెచ్చి. అదేదో మీ సెల్లికి ఇచ్చుంటే నేను మీ సెల్లి ఎంత బాగా బతుకుతాం. నీ ఫస్ట్ నుంచి నీ ప్లాన్ అదే కదరా! నా 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 వాటా మీద వచ్చే ఆస్తులే నాది ఎప్పుడు దెబ్బుదామని నన్ను ఎప్పుడెప్పుడు లేపేద్దామని చూస్తున్నావు. నువ్వు మనిషి కొంచెం కరెక్ట్ కాదు నువ్వు నేను చెప్తున్నా కదా! ఓయ్ అదో టైప్ బాబోయ్, నువ్వు మనిషి నువ్వు. చాలా కరెక్ట్. నువ్వు నువ్వు అదో టైప్ నాలుగు మనిషిరా ఆప్షన్లు నువ్వు. ఇస్తే మనిషి వన్. రాంగ్ నువ్వు. అదో నాలుగు టైపు ఆప్షన్లు నువ్వు. ఇస్తే 1 బాబురాజు, 2 బాబురాజు, 3 బాబురాజు, 4 బాబురాజు ఏది పెట్టినా కరెక్టే మరి నీది. ఆ! సిగ్గుండాలరా. నేను ఇంకా అడుగుతున్నాను, నువ్వు డబ్బులు తీసుకెళ్ళి నాశనం చేస్తున్నావు. ఏయ్! అలా పిడేలు మొహం వేసుకుని. ఒరేయ్! ఎదవా! చెక్క సగం చెక్కేస్తే కూర్చుంటది అలా ఉంటావు పవన్కి మనోడ. మరి ఇది ఏయ్! చెప్తున్నాడు నాకు. నాకు నాకు మెంటలొచ్చేద్దిరా తెలుసుగా నా గురించి నీకు. ఆ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళు. సీరియస్ మాట నువ్వు ప్రతీదీ ఎటకారం కాదురా రజనీ. అర్థమవుతుందా? నువ్వు చేస్తున్నావు మా బాపి. ఊర్లో ఊర్లో ఎదవెవరంటే ఫస్ట్ నీ పేరే చెప్తారు రజనీకాంత్ అని. ఎందుకు నువ్వు నీకా? లేవు కాబట్టి. నేను లే నే ఒరేయ్! నా నా గురించి అసలు 1% కూడా నేమ్ లేదు నాకసల. వెళ్ళి సుజాత అంటే అలా ఆయన అడిగి చెప్తాడు కథల కథల కింద. 1% కూడా లేదంట. ఆ 1% కూడా వదలలేదు కదరా నువ్వు ఊర్లో పనికి మళ్ళీ పోరంబో కూడా. ఏయ్! సిగ్గుండాలి బతుక్కి. నువ్వు ఏంట్రా ఏంటి పేటరేగిపోతున్నావేంటి? చెక్కేస్తాను అవసరమైతే నువ్వు చేసిన పనికి. నేనే నాకు రాయడం అంటే చాలా ఇష్టం నాకు. ఆ, నీకు మళ్ళీ చెప్తున్నాను. నువ్వు ఊర్లో మా వాడిని పీకేశారు ఇయ్యి అని చెప్పి టమ్కేసుకొని బతికావనుకో సిగ్గులేని ఆ, బతుకు. ఆ యుధం ఆ, చెడిపోయిన లెక్కే నా దృష్టిలో. ఆ. నాకు రాయడం అంటే ఇష్టం. రాయడం అంటే ఒక కళ. కళాకారుల్ని నువ్వు అవమానించడం అనేది కరెక్ట్ కాదు అది. కళాఖండ ఏం కాదు. ఏయ్ ఏదో నువ్వు జాబ్ ఏ చేసుకుని పంపితే జాబ్ పీకేసుకు ఇప్పుడు కొత్త కదా లేవా. నాకు తెలుసు రాత్నాను రాయడానికి బుక్కులు లేవు, బుక్ కోసం ప్రింట్ వేయించాలి అది ఇది అని చెప్పి మా దగ్గర వాళ్ళు లచ్చ దొబ్బేస్తావు. ఒరే నాకు తెలుసురా నీ గురించి, నువ్వు ఎదవే. మాకు తెలియదు అంతే, ఎదవ కోర్లు చెప్తున్నావు హైదరాబాద్ వెళ్ళి అక్కడికి వెళ్ళి. నువ్వేంట్రా ఏదో నిన్న కాక మొన్న నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వచ్చేసరికి నువ్వేంటి ఓహో రెచ్చిపోతున్నాయి నీ ఇష్టం వచ్చినట్టు. ఆ బొంగులో జాబు నువ్వు జాబ్ ఎప్పుడు సంపాదించాం కదా అని సంపాదించాం లేదా రఘువరం బీటెక్ లో చెప్పాడు కదా మన ధనుష్ అన్న. వీడికి జాబ్ రాగానే మాకు జాబు మన పెద్ద పేటరేగిపోతున్నాడు. ఆ, సర్లే గాని పార్టీ ఇస్తున్నాను వస్తావా? ఏం పాటి? అదే చింపిక చికాంక చింపిక చికాంక గిలిగిలిగా. అర్థమయ్యేలా చెప్పు నాకు. నోరుమే మన చీట్ కూడా ఇది జల చంపిక గిలిగిలిగా. మరి చూడు, కుర్రోళ్ళు రెడీగా ఉన్నారు. నువ్వు వచ్చావనుకో వాళ్ళందరినీ సైడ్ వేసి నువ్వు నేను బావ వచ్చినాడు, ఒరే మా ఆపుతావా? కొండ బావ వచ్చినాడు, ఏరా ఏంటి రెచ్చిపోతుంది చుప్పు దొబ్బిందా? బాపి రాజుగని చెప్పుతో మింగాలి. వస్తే మరి అలాగే ఉంటది అడవిడ అంతా ఇక్కడ. ఏ రేయ్ ఏంటి ఏంట్రా ఏంట్రా జాబ్ లేనోడా. రేయ్ నీ అరే నువ్వు చేసుకోరు జాబ్ నాకు వద్దురా నేను చెయ్యనురా. నాకు వద్దు. నేను సర్లే కానీ రాసి మంచి మంచి స్టోరీలు రాసేస్తాను చూడు నువ్వు. అసలు ఎక్కడ ఉంటావు నాకే తెలియదు రానున్న సంవత్సరం 2 సంవత్సరాలు. అప్పుడు క్రెడిట్ నీకు కార్డుకి అప్లై చేసాను కావాలా? ఆ? ఏం మర్చిపోయింది జాబ్ ఇప్పుడు ఎలా నీ జాబ్ వచ్చింది కదా క్రెడిట్ కార్డ్ అప్లై చేయి ఇద్దరం వాడుకుందాం. అప్లై చేస్తాను రావుందవే. కుమ్మేద్దాం. కార్డు నీకు ఇచ్చేస్తాను బావ, నీకన్నా ఎక్కువ. నువ్వా? రేయ్ నువ్వు నువ్వు ఇచ్చినట్టు ఇచ్చాయి నువ్వు వాడేసి నన్ను కట్టున్నారే నాకు తెలుసురా. సరేరా సమన్యాయం. ఉమ్, ఇప్పుడు కార్డుకి కార్డ్ నెంబరు, ఎక్స్పైరీ డేటు, సివివి, ఓటీపీ అని ఉంటది. ఆ, నువ్వు పెద్ద మంచోడివి గొప్పోడివి కరెక్ట్ అని ఫీల్ అవుతావు కదా. కార్డ్ నెంబరు, అవును సివివి, కరెక్టే. ఎక్స్పైరీ ఇచ్చేస్తాను, ఓటీపీ నేను ఉంచుకుంటాను. ఉమ్, ఎలా ఉంది? ఏంట్రా? అంతగానే ఎవడెత్తాడరా ఏయ్ దాసుకో. నువ్వు ఇదే ఏంటదే అదే ఇంకంతగానే మూడు నువ్వు ఇచ్చాను రా నేను ఒకటి తీసుకుని సిగ్గులేనోడా. అవసరమైంది ఈ డీటెయిల్స్ ఉన్నంట నాకు ఆయన నెత్తినేసి కొట్టుకునేనా ఈ డీటెయిల్స్.
గొంతు పువ్వా పొద్దున్నే లేచి ఆ, ఆ సినిమాలో కోసుకుంటాడు చూడు, అలా కూర్చుని పర అని కోసుకో, ఎవడొద్దన్నాడు. ఏ అరే నువ్వు ఖచ్చితంగా ఇదిగో నేను సంక్రాంతి పండుగ వచ్చి నీకు మామూలుగా ఉండదు చెప్తున్నాను. వచ్చేటప్పుడు ఆ. మంచి బట్టలు కొనుక్కుందా మీ చెల్లికి, నేను ఇచ్చానని. ఏంట్రా నా డబ్బులతో నేను కొనుక్కోవచ్చు నువ్వు కొనుక్కోవచ్చు అని చెప్పాలా? రే, మీ చెల్లికి నేనంటే చాలా ఇష్టం, నాకు కూడా మీ చెల్లి అంటే చాలా ఇష్టం. మధ్యలో ఏయ్ వచ్చావా? ఏంట్రా ఏంటి అయినా నీతో నాకు మాట్లాడే చిల్లర అదతో. నీకెవడిస్తారో మా చెల్లి, నువ్వు ఒక వేస్ట్ గాడు నువ్వు. ఆయన ఏట్రా మరి మా చెల్లికి ఫోన్ చేసి యాక్టింగ్ చేస్తున్నావంట. ఎవడ చేసాడు? మీ చెల్లి చేసింది. నాకు బాగా రొయ్యలు పచ్చడి చేసాను, తొక్క పచ్చడి చేసాను అంటే అది తిని ప్రేమతో చచ్చిపో. అడిగిందిరా. ఏ నా ప్రేమ బొంగ మీరు అది తిని నేను సత్తే మొత్తం లేపేద్దాం చూస్తున్నారు మీరు ఏటి నాకు రొయ్యలు వచ్చే పచ్చడి వాట. తినే చచ్చిపోతావా? అది చేస్తే అది మ్యాగీ చేస్తేనే సత్తాం, అది ఇంకా రొయ్యలు పచ్చడి పట్టింది అది. హెత్. అదే మీ చెల్లి చేత్తో విషం పెట్టినా తాగేస్తాను తెలుసా నేను. ఏం నా నా ఎదురుగా మా చెల్లి పులిహార కలుపుతున్నారు రే. పులిహారేంట్రా, సిన్సియర్ లవ్. ఏం బొంగులో లవ్వు నేను ఉండంగా రే, జరగడం నిన్ను అది. ఇలా వాడుకుని వదిలేసే రకం కదరా, అవసరమైతే ప్రాణం ఇచ్చే రకం. ఏ నువ్వా నువ్వు ఆ, రే మీ చెల్లిని అడుగు. నువ్వు మీ బాబు పట్టవాళ్ళు కొంపలు ఆరిపేస్తారు మీరు. నువ్వు చెప్పకో నీతి కబుర్లు. ఇదంట ప్రాణం వదిలేదాకా ఇయంట నీకు అవసరం, నీకు సూట్ ఏం మాటలు మాట్లాడు. నువ్వు ఎప్పుడు ముంచేద్దామా, ఎప్పుడు ఏమన్నా తొక్కా, ఇదే కదా నీ ఆలోచన. నీ పొద్దున్న లేస్తే నీది అదే. నీ నీతో పనిట్రా, మీ చెల్లి నమ్ముతుంది నన్ను. అయినా మొన్న మీ చెల్లికి చేయి తెగింది తెలుసా నీకు? ఏ, ఏమైందిరా నాకు చెప్పలేదేంటి? చెప్పర్రా, నేనుండగా బయటకు రావాల్సిన పని లేదు. వెంటనే దూది ఎట్టుకెళ్ళి డెటాల్ రాసి రబ్బ చేస్తాం, మొత్తం అంతా సెట్ చేస్తాం, రక్తం కారకుండానే. చాలా ఇష్టాలు చేస్తున్నావు నువ్వా. ప్రేమ అంటే అంతే బావా. ఏ ఆపుతావా? ప్రేమ అంటే అంతే లక్ష్మి, ఏడుపు వచ్చేది. రేయ్ నాకు వచ్చి నాకు మీ చెల్లికి లేని బాధ నీకు ఎందుకురా? రేయ్ రజనీ తెప్పించుకో, బీపీ తెప్పించుకో చెప్తున్నాను నేను. పోరా బాపి, బాపి ప్లస్ బీపీ దొబ్బేరా. ఏరా, షుగర్ అనుకున్నాను, ఎవడెత్తాడు బీపీ కూడా నీళ్ళ? వచ్చిందా నీకు? ఏంటిది? బీపీ తెప్పించుకుంటున్నావు కదా, షుగర్ అనుకున్నాను, బీపీ కూడా వచ్చేసిందా? ఏ నాకు షుగర్ ఎక్కడ ఉంది? నువ్వు ఏం స్ట్రాంగ్ రా. నువ్వు స్ట్రాంగా? మన గోదావరి నీళ్ళు దాకా అయితే మొన్నటిదాకా ఊర్లోనే ఉండేవాళ్ళం. ఈ మధ్యన హైదరాబాద్ వచ్చాం కానీ. మైక్ టైసన్ నెంబర్ ఉందా? ఏంటిది? ఒకసారి మెసేజ్ పెడతాను, మా వాడు నీకన్నా స్ట్రాంగ్, ఇంకా బయటికి రాకు ఫైటింగ్ అని వెళ్ళి చెప్తాను. మైక్ టైసన్ సంక నాకు సిగ్గొస్తుంది ఏదో. మైక్ ఏ టైసన్ చేస్తారంటే వీడు. వెళ్ళి మళ్ళీ షేవింగ్ పోను. చేయరా ఈ లోపల అయితే మైక్ టైసన్ కి. ఏదో సిగ్గుండాలి, వీడు స్ట్రాంగ్ అంట, గట్టిగా పరిగెడితే కాల్ బెనికేసింది అంటాడు. అంతా చెప్పిందిరా, ఆవేశం వచ్చేస్తుందని వెళ్ళిపోతాడు ఎప్పుడని. సిగరెట్లు తగ్గించాలి. సిగ్గుండాలిరా, ఏ స్మోకర్ గైస్. నువ్వు రే నేను అయినా నేను కాదురా, బోల్డ్ మీ చెల్లికి తాగితే నాకు నువ్వు ఎప్పుడు పెళ్లి 2 డేస్ చేస్తావు 3 చెప్పు? డేస్ తాగుతావు. నువ్వు చెప్తున్నావు స్మోకింగ్, నువ్వు చైన్ స్మోకర్ నువ్వు. నేను ఇంకా మీ చాలా బెస్ట్ నేను. చెల్లికి నాకు ఎప్పుడు పెళ్లి చేస్తావు చెప్పు? ఎవడకే రే తెలిసి మా చెల్లి గొంతు నేను కోయలేను. మీ నాన్నకి మా అత్తనిచ్చి బాధపడుతున్నావు చాలదా? మళ్ళీ మా చెల్లి నీకు ఇచ్చి మేము బాధపడాలా? మీ చెల్లి గొంతు ఎందుకురా ఎందుకో, మీరే నీ క్రెడిట్ కార్డ్ ఇస్తున్నాను కదరా, నీ గొంతు కోసుకో, వెనకాల మేము క్రెడిట్ చేసుకుంటాం కార్డు ఒక ఇచ్చి సంవత్సరం ఆగి. ఓటీపీ నువ్వు తీసి మీదే నాకు ఇస్తావా? ఎదవా ఒక ఎదవా. సిగ్గుండాలిరా, నువ్వు అది నీకుందా? కూడా ఇవ్వలేదు నాకు. నీకుందా అంట. రే నీకు లేని దాని గురించి నువ్వు మాట్లాడకే. రేపు నేను మీ చెల్లి ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్దాం అనుకున్నాం. ఏంటి నీ బాధ ఏంట్రా, చేసుకునే మా ఇద్దరికి లేని బాధ. రే ఏంటి? మా చెల్లి ఒప్పుకున్నా, మా బావ ఒప్పుకున్నా, నేను ఎరా, నేను ఏమన్నా చేసుకుంటున్నానా? మాటికి నేను ఒప్పుకొని నీ మెల్ల ఏమన్నా కడతాను తాడి. ఏం- నువ్వు సిగ్గుందా, బుర్ర ఉందా నీకు? ఏం మరి ఎరా, మాట్లాడుతున్నావు? నేను ఒప్పుకొని ఎదవ అంటావు ఎటకారాలు వద్దు వీఆర్ మైనర్స్ రా, అవసరమైతే స్టేషన్కి వెళ్తాం, తాడతీస్తాం మీది. వీఆర్ మైనర్స్. నీ ముడ్డు కిందకి 27 వచ్చి నువ్వు మైనర్ వా? మేజర్ రా, వీఆర్ మేజర్ రా, కావాలంటే స్టేషన్కి వెళ్తాం, నీకు మైనర్ ఎందుకురా? కి మేజర్ కి తేడా తెలియదు అరే నీకు. ఏదో నువ్వు చిన్నప్పుడు చదువుకునే అన్ని రీకాల్ చేసి నేను మైండ్ లో సంతోషించు, నాలెడ్జ్ పెంచుతున్నానని. ఇది రే అవ్వా, నీకు తెలియదని ఒప్పుకోవడం కాకుండా మళ్ళీ నాకు చెప్తున్నావా? నాకు కొత్త నేర్పిస్తున్నావా? పాయింట్ నేర్చుకున్నావు ఈరోజు. నువ్వు మైండ్రా మేజరా? నేను మేజర్. అది ఇప్పుడు మేజర్ అంటున్నావు, కానీ 18 ఏళ్ల క్రితం మైండర్ అంటావు తెలుసా నువ్వు? నువ్వు దాన్నే ఏం నాలెడ్జ్ అంటారు, చిప్పు అర్థమైంది? దొబ్బింది నీకు నువ్వు పొద్దు. నీకుందా అసలు చిప్పు? ఉమ్, నీకు చిప్పు ఉందా? నాకు చుప్పు ఉంది కాబట్టే మైండ్ కరెక్ట్ వేలో వెళ్తుంది కాబట్టే
నేను ఏ ఇప్పుడు చిప్ రాయడం అంటే మీద పొటాటో ఫోకస్. చిప్ కదరా, నువ్వు స్టఫ్ లో ఏయ్ నువ్వు నంచుకుంటావు అది కాదు, నోరు ముయ్యి. బ్రెయిన్ లో ఉండే చిప్పు. నా చిప్ అట్లీస్ట్ పాడైందిరా, నీకు చిప్పు కూడా లేదురా ఏయ్ చిల్లరోడా. నేను సిగరెట్ ఒకటి తాగుతానురా. చిప్స్ మందు మొత్తం నీళ్ళ తాగా నేను. నువ్వు గజ్జి తాగిపోతు నువ్వు. ఆహా. నేనా సుజాత అంటే ఏమంటుంది ఇంతకి? న- నవ్వుతావేంట్రా ఈ- కొండ, సీరియస్ మ్యాటర్ లో. అరే నీకు ప్రీ వెడ్డింగ్ షూట్ లోనే ఒక వీడియో తీస్తాను అనమాట, బావ ఆశీస్సులతో. ఆ. ప్రేమ జంట చెల్లరేగుతుంది. ఏయ్ ఆ? నువ్వు అలా తీస్తే ఇంకేమైనా ఉంది ఊర్లో? ఇంట్లో ఇంకా చంపేస్తారు. ఎందుకు చెప్తారా, ఆల్రెడీ ఇంట్లో అంత ఒప్పేసుకున్నా. నేను ఎవడ అడిగాడు రా వచ్చేంత పప్పు అన్నది ఇంత ఒప్పే. ఎనీవేరా, థ్యాంక్స్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ టు మీ. థ్యాంక్ యూ. నీకు నువ్వు చెప్పేసుకుంటున్నావా? నీకు రాదు కదా ఇంగ్లీష్ అని, తర్వాత అడుగుతావు కదా ఏంట్రా ఏం చెప్తావు అని.